ఏ పని పుణ్యమో ఏ పని పాపమో నిర్ణయించే ఆధారం వేదమే. ఈ పనుల ఫలితంగా దుఃఖంగా నరక జీవితం, సుఖంగా స్వర్గ జీవితం లభిస్తాయి. వేదం ఆధారంగా ప్రతి జీవికి వారి వారి కర్మల ఫలితాలు, అంటే వారు చేసిన మంచి లేదా చెడు పనుల యొక్క ప్రతిఫలాలు ఖచ్చితంగా లభిస్తాయి. కాబట్టి ఈ సృష్టి ప్రారంభంలోనే సమస్త జీవరాశికి మార్గదర్శకత్వం వహించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు మానవారికి సమగ్రమైన మరియు పవిత్రమైన వేద జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎలా యంత్రాలను ఉపయోగించాలో చెప్పేందుకు వాటిని తయారు చేసిన వారు యూజర్ మాన్యువల్ ఇస్తారు కదా, అలాగే సృష్టి ప్రారంభంలో కూడా పరమపిత పరమేశ్వరుడు మనుషులను సృష్టించినప్పుడు మనిషి జీవితం ఎలా జీవించాలో చెప్పేందుకు వేదాల జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అంటే వేదం అనేది మనిషికి యూజర్ మాన్యువల్ లాంటిది. వేదాన్ని చదవడం ప్రతి మనిషి జన్మసిద్ధ హక్కు. అందువల్ల అన్ని మనుషుల ధర్మం ఒక్కటే, వేదాలే అన్ని ధర్మాలకు మూలాధారం. ఆధ్యాత్మికతతో నిండిన జీవితం, సత్యం, ధైర్యం, ఇంద్రియ నియంత్రణ, స్వాధ్యాయం, అప్రమత్తత, కర్తవ్యనిష్ట, శుచిత్వం, తపస్సు, సాధన, క్షమ, అక్రోధం, సంతుష్టి, అపరిగ్రహం, పరోపకారం, దయ, ఉదారత, న్యాయం, పర్యావరణ పరిరక్షణ వంటి లక్షణాలు ధర్మానికి శాశ్వత భాగాలు. ఇవే మనిషిని దానవత్వం నుండి కాపాడుతూ మానవత్వాన్ని నిలుపుతాయి. ఇలాంటి ధార్మిక లక్ష్యాల ద్వారానే ఒక ఆరోగ్యవంతమైన సమాజం మరియు విశాలమైన శక్తివంతమైన దేశాన్ని స్థాపించగలుగుతారు. జ్ఞానం, కర్మ, ఉపాసన మరియు విజ్ఞానం వేదాలలోని ప్రధాన విషయాలు. వీటి ద్వారా మనుషులకు ఉపయోగపడే ఔషధ విజ్ఞానం, శరీర విజ్ఞానం, రాజకీయ విజ్ఞానం, సమాజ విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం, సృష్టి విజ్ఞానం మొదలైనవి వివరించబడ్డాయి. ఈశ్వరుడు సృష్టి ప్రారంభంలో మొదటగా 4 ఋషులకు వేదాల జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ 4 ఋషులు వేద జ్ఞానాన్ని ఇతర మనుషులకు వ్యాపింపజేశారు. చాలా కాలం పాటు వేదాలు శృతి రూపంలోనే ఉండేవి మరియు ఆర్యావర్త భూమి నుండి మొత్తం ప్రపంచానికి వైదిక ధర్మం వ్యాపించేది. కాలాంతరంలో వేదాలను భోజ్, పత్ర, తానుపత్రం వంటి పాండులిపుల్లో లిపిబద్ధం చేశారు. ముద్రణ సౌకర్యం వచ్చిన తర్వాత వేదాలను కాగితంపై ముద్రించడం ప్రారంభమైంది. మహాభారత వినాశకర యుద్ధం అనంతరం వేద విద్య నశించ ప్రారంభమైంది. సాధారణ ప్రజలు మరియు మహిళలను వేదాలు చదివే హక్కు నుండి వంచించారు. వేదాలు లేని పరిస్థితిలో అనేక అవైదిక, కురీతులు, గ్రంథాలు మరియు మతాలు ప్రతిచోటా వ్యాపించాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన ఆర్యావర్తం తానే కోపు సంకెళ్లలో చిక్కుకుంది. సత్యమైన సనాతన వైదిక సంస్కృతి సహాయహీనంగా తన ఖచ్చితమైన అంతాన్ని ఎదుర్కొంటూ కనిపించింది. ఈ ఘనమైన అంధకార మరియు నిరాశతో నిండిన దీర్ఘకాలం తర్వాత చివరికి మహర్షి దేవదయానందుడు అవతరించారు. మహర్షి దయానందుడు వేదాల పరమోన్నతిని ప్రకటిస్తూ అవైదిక, కురీతులు, గ్రంథాలు మరియు మతాలను నిర్దాక్షిణ్యంగా ఖండించారు మరియు వేదాల వైపు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని ప్రతి మనిషికి వేదాల జ్ఞానం చేరాలనే ఉద్దేశంతో ఆర్ఎస్ సమాజ్ స్థాపించబడింది. ఆర్యుల పురుషార్థంతో వేదాల ముద్రణ ప్రారంభమైంది. దాంతో వేదాలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. స్త్రీలు మరియు దళితులు సహా ప్రతి మనిషికి మళ్లీ వేదాలు చదివే హక్కు లభించింది. ఈరోజు సమాచార విప్లవ యుగం. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ప్రతి ఒక్కరికి వేదాలను చేరవేయడంలో ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరుతుంది. దీనికోసం పద్ధతిగా వేదాలను డిజిటలైజ్ చేయడం మరియు వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఒక డిజిటల్ వేదిక అవసరమైంది. యుగ ప్రవర్తక మహర్షి దయానంద సరస్వతి గారి అంకిత భక్తుడు శ్రీ ధర్మపాల్ ఆర్య జీ ఈ మహత్తర పవిత్ర కార్యాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. ఆయన నిరంతర ప్రయత్నాలతో వేదాల కోసం అత్యాధునిక వెబ్ పోర్టల్ అభివృద్ధి చేయబడింది.
ఈ పోర్టల్లో 4 వేదాల డిజిటలైజ్ మంత్రాలు మరియు వివిధ భాషల్లో వాటి డిజిటలైజ్ అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. వేద మంత్రాలను సరైన ఉచ్చారణతో వినిపించేందుకు ఆడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. పోతారాం రతన్. ఇంతకే కాదు, వేదాలలో లిపిబద్ధమైన లక్షలాది పదాల్లో ఏదైనా ప్రత్యేక పదాన్ని సులభంగా వెతకడానికి వేదిక్ సెర్చ్ ఇంజిన్ అనే ఉపయోగకరమైన సౌకర్యాన్ని ఈ పోర్టల్లో అందించారు. ప్రతి దేవత, ఋషి, ఛందస్సు, స్వరాది సంబంధిత మంత్రాలను కూడా కేవలం ఒక క్లిక్తో వెతకవచ్చు. చెప్పనవసరం లేదు, ఈ పోర్టల్ యొక్క మహత్తర లక్ష్యం భూమిపై ప్రతి మనిషికి వేద జ్ఞానాన్ని చేరవేయడమే. హిందీతో పాటు హిందీ కాని భాష మాట్లాడేవారు కూడా వేద జ్ఞానాన్ని పొందేందుకు ఈ పోర్టల్ను ఆంగ్ల భాషలో కూడా రూపొందించారు. మీరు ఈ పోర్టల్ గురించి మీ స్నేహితులు, బంధువులు సహా ఎక్కువ మందికి తెలియజేయండి మరియు వేద ప్రచార మహాయజ్ఞంలో మీ వంతు సహాయాన్ని తప్పకుండా అందించండి.